తెలుగు భాషను రక్షించాలంటే కళలు, సంస్కృతితోని పాటుగా డిజిటల్ రంగాన్ని గూడా మనం చేయాలి. సో, చిన్న వీడియోలు, రీల్సు, సోషల్ మీడియా యాపుల దగ్గర నుంచి అన్నిటిని మనం పెట్టుకొని మనం ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, మాతృభాషకి అమ్మ భాష, మాతృభాష, ప్రియురాలు భాష, పట్నం భాష, పట్నం అనండి లేకపోతే ఇంగ్లీష్ అనండి. అంటే రెండో భాష అనండి. సో, మాతృభాషలోనే తీయదనం, కమ్మదనం ఉంటది. స్వేచ్ఛ, ఛందస్సు, కవిత్వం, నవలలు, కథలు ఇవన్నీ భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఆ వైపుగా వెళ్ళాలి. సో, సమాజంలో ఉన్నటువంటి ఏమన్నా శతకం తీసుకోండి. అవి మూఢాచారాల అసమానతల మీద ఏ శతకం తీసుకున్నా మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటది. వాటిని డిజిటలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఇవాళ ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. సో, ఏది ఏమైనా మారుతున్న ఆహ్, మాతృభాషని గౌరవిస్తూనే ఉద్యోగోపాధి భాషలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం శ ఆడియో శతకాలు, వీడియో వివరణలు, సోషల్ మీడియా కోర్స్ రూపంలో వీటిని పరిచయం చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగు అకాడమీ వాళ్ళు, తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య వాళ్ళు, ప్రపంచ తెలుగు భాష సమాఖ్య వాళ్ళు ఆ వైపుకి అడుగులు వేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.